హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చింది మా ఇంటికి. సో తను పాపని ఇంకా మా బాబుని ఇద్దరం మేమైతే కలిసి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము మా ఫ్రెండ్ని చూడడానికి. మా ఫ్రెండ్ యూఎస్ వెళ్తుంది. తను ఇండియాకి వచ్చి 8 months అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీట్ అవ్వలేకపోయాము వచ్చినప్పటి నుండి. సో కలుద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతుంది. సో కుదరకపోవడం వల్ల ఫైనల్గా ఫిక్స్ అయిపోయాము. ఒకరోజు ముందుగా మీట్ అయ్యాము. రేపు వెళ్తుందనగా ఇవాళ అయితే మీట్ అవ్వడానికి వెళ్తున్నాము. సో తను ఉండేది కొండాపూర్ అనమాట. మాకు చాలా దూరమే అనిపిస్తుంది. 1.5 hour జర్నీ పడుతుంది. ఆటో బుక్ చేసుకొని అయితే ఇద్దరం అయితే వెళ్ళాము. సో వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయింది, 1 అయింది. మేము వెళ్ళేసరికి చిన్నపిల్లలు కదా, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవడానికి కొంచెం లేట్ అయింది. సో ఒక 4-5 hours స్పెండ్ చేసి వద్దామనేసి అయితే వెళ్ళాము. సో వాళ్ళు ఉండేది కొండాపూర్లో. ఇంకా ఇప్పుడు వెళ్తే ఎప్పుడు వస్తుందేమో అసలు తెలీదు. సో తనే అనమాట కల్పన, మా ఫ్రెండ్. మేము ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ బెస్ట్ అంటే బెస్ట్ ఎవరు లేరు. ఇంకా మేము ముగ్గురం చాలా క్లోజ్ అనమాట కాలేజ్ డేస్లో నుంచి. కల్పన నేనైతే డిగ్రీ నుంచి ఫ్రెండ్స్. ఇక మనీలా వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ ఉంది కదా, పీజీలో అనమాట. ఇంకా మా ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇలాగే కంటిన్యూ కూడా అవ్వాలి కూడా లైఫ్ లాంగ్ అని. ఇక్కడ మా వాడైతే బాగా సెటిల్ అయిపోయాడు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, ఇక్కడ ఫాదర్, అక్కడ వచ్చేసి వదిన అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది తనే. ఇంకా ఫైనల్గా అయితే మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి ఫస్ట్ పిల్లలకు తినిపించేసాము. ఒక పని అయిపోతుంది అనేసి. ఇంకా తినిపించిన తర్వాత వాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారో. చాలా బాగా ఆడతారండి అసలు. కొత్త వాళ్ళని కూడా కాదు, మా వాడైతే మంచిగా మంచం ఎక్కేసి అవి ఇంకా ఉంటాయా బీటెక్ బొమ్మలు అవన్నీ. సో అవన్నీ తీసుకొని ఆడుతూ ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ పాప, మా బాబు ఇద్దరు బాగా ఆడుతూ ఉన్నారండి. సో వాళ్ళు కలవక కూడా చాలా డేస్ అవుతుంది. ఆ పాప బర్త్డే కలిసాము, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాము. ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఆంటీ చాలా బాగా రిసీవ్ చేసుకుందండి. ఆ ఆంటీ కూడా చాలా బాగా మన మదర్ ఎలా ట్రీట్ చేస్తుందో అలాగే అసలు చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా పిల్లలు వెళ్ళేసరికి అయితే పిల్లలతో వెళ్ళేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారనమాట. సో ఇదొక లైఫ్ లాంగ్ మెమొరీ లాగా ఉండాలి అనేసి నేను వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు ఇట్లా పెద్దవాళ్ళతో కలిసినప్పుడు చాలా మాటలు చెప్పడం, ఆటలు ఆడడం ఉంటుంది కదండి. సో అలా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారా మా ఫ్రెండ్ వాళ్ళ పాప. ఇక్కడ వచ్చేసి ఏమేమి ఫొటోస్ దిగాలి ఏంటి అనేది మా ఫ్రెండ్ స్టిల్స్ వెతుకుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని చూసారా. సో అవే అనమాట. ఇంకా రేపైతే వెళ్ళిపోతుంది తను. ఒకరోజు ముందుగా కలిసాము. సో 8 months నుంచి అస్సలు వీలవ్వలేదు. ఇంకా మేమైతే ఇంకా పిల్లలకు తినిపించేసి ఇంకా మేము కూడా తినేసాము. ఆఫ్టర్నూన్ అక్కడే లంచ్ అయిపోయిందనమాట. మేము వెళ్ళేసరికి బాగా ఎండగా ఉంది కదా, కొంచెం టైర్డ్ అయినట్టుగా అనిపించింది. కొద్దిసేపు తిని రిలాక్స్ అయ్యాం. పిల్లలు చూస్తున్నారా, చాక్లెట్ పిచ్చి పిల్లలకి బాగా చాక్లెట్ తిన్నాడు మావాడైతే. ఇంకా ఇంటికాడ ఉంటే నేను అన్ని చాక్లెట్స్ అస్సలు ఇవ్వను. మా ఫ్రెండ్ కాబట్టి ఒక ఏమంటారు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం పాపరింగ్ చేస్తుంది అనమాట. 4 చాక్లెట్స్ తిన్నాడు మావాడు ఫస్ట్ టైం. అసలు నేను ఇంటికాడ ఇస్తే వద్దు అంటాడు. ఆ 4 చాక్లెట్స్ తిన్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా మొత్తం జలుబు అయిందనమాట. జలుబు అంటే కోల్డ్, ఒకటే దగ్గుతూ ఉన్నాడనమాట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే స్వీట్స్ ఏమైనా పెట్టారంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నాడనేసి. సో అలా పిల్లలకి కొంచెం స్వీట్ పెట్టకపోవడమే మంచిది. కానీ ఎప్పుడు ఇవ్వను కదా, ఆ రోజు మా ఫ్రెండ్ ప్రేమగా ఇస్తుంది అనేసి తినిపించామన్నాను అంతే. ఇంకా వాడు ఆ పాపను చూసి కాంపిటీషన్ కొద్ది తిన్నాడు అసలు. లేకపోతే ఇంటి దగ్గర ఇస్తే అసలు ముట్టాడు అనమాట. అలా ఉంటుంది. సో ఇంకా చాలా డేస్ తర్వాత అయితే మేము చాలా హ్యాపీగా అనిపించింది కలిసేసరికి. ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను మీట్ అవ్వలేకపోయాను, ఎందుకో ఒక రీజన్ వల్ల అయితే వెళ్ళలేకపోయాను. సో ఈసారైనా వెళ్ళి తనకు సెండ్ ఆఫ్ ఇవ్వాలని అనుకున్నాను. సో ఇంకా పైన ఇంకా కొంచెం మాట్లాడడానికి ఫ్రీగా ఉండదు కదా అనేసి కింద వదిన, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ వదిన. సో అందరూ హాయ్ చెప్తున్నారు, నేను వీడియో తీసుకుంటున్నానని.
సో ఇంకా కొంచెం ఫ్రీగా ఉండడానికి కిందికైతే వచ్చేసాము. ఇక్కడ కింద పార్కింగ్లా ఉంది. సో అక్కడికి వచ్చి కొన్ని ఫొటోస్ స్టిల్స్ దిగుదామనేసి అనుకున్నాము అందరము. సో మేము ముగ్గురం అయితే బాగా స్పెండ్ చేయాలనుకున్నాము. ఎందుకంటే ఇంకా మళ్ళీ తను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మీట్ అవుతుందో తెలీదు. సో ఇంక ఇప్పుడు వెళ్తే కనుక ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు 1 ఇయర్ అవుతుందా, 2 ఇయర్స్ అవుతుందా, 3 ఇయర్స్ కూడా అవ్వచ్చు, చెప్పలేము. సో అందుకని ఇంకా మాకు లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండాలనేసి ఫోటోషూట్ చేసుకుందాం అనుకుంటే పాప అసలు కోఆపరేట్ చెయ్యట్లేదు, ఏడుస్తూ ఉంది బాగా. సో తను వాళ్ళ మమ్మీ వచ్చేసి మాతో ఫొటోస్ దిగొద్దంట, తోసిస్తూ ఉంది దిగుతూ ఉంటే. మావాడు మాత్రం ఒక బాబు దొరికాడు తోడు, బాగా ఆడుతున్నాడు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగి రీల్స్ కూడా చేసుకుంటాము. సో ఆ ఫొటోస్ అన్నీ మీతో కూడా షేర్ చేసుకుంటానండి. ఇక్కడ వీడియో కోసం అయితే హాయ్ అనేది ఒక షార్ట్ కోసం వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఈ ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత మేము బయటకు అయితే వెళ్ళి ఈవినింగ్ పానీపూరి తిన్నాము. ఎందుకంటే కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు తిన్నామంటే మళ్ళీ ఇప్పుడు అనమాట. సో ఇంకా మాకు బాగా గుర్తొచ్చింది. సో ఫ్రెండ్స్ అంటే అంతే కదండి. సో ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ బాగా గుర్తుంటాయి. కాలేజ్ డేస్లో ఏమేమి చేసామో అవన్నీ కూడా. సో మా పిల్లలతో అయితే తను ఇలా ఫోటోషూట్ చేసుకుంటా ఉంది మా ఫ్రెండ్. ఎందుకంటే గుర్తుండాలి కదండి. ఇంకా మళ్ళీ తను వెళ్తే మేము కలవడం అస్సలు కుదరదు అనేసి అయితే మా పిల్లలతో కూడా బాగా స్పెండ్ చేసింది. మా పిల్లలు కూడా అసలు ఫస్ట్ టైం అని అనుకోకుండా చాలా బాగా కలిసిపోయారు. మా వాడైతే అక్కడ నుంచి రాను, ఆంటీ దగ్గరే ఉంటాను అన్నట్టుగా అంటూ ఉన్నాడనమాట. మేము కొన్ని ఫొటోస్ దిగినవన్నీ మీతో షేర్ చేస్తాను. మా స్టిల్స్ ఎలా దిగాము ఏంటి అనేది. ఇది ఒక మెమొరీ కోసం మాత్రమే అండి. ఫొటోస్ అన్నీ అయిపోయాక ఇంకా మేమైతే బయలుదేరాము. ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ కాదు నైట్ అయిపోయిందండి. అసలు నైట్ 7 అయింది. 7 o'clockకి అక్కడ నుంచి బయలుదేరాము. మా ఇంటికి వచ్చేసరికి 8:30 అయిందనమాట. సో చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం కలిసి స్పెండ్ చేసాము. పిల్లలు ఉన్నాక అస్సలు కుదరదండి. ఒకరోజు కలుద్దాం అనుకుంటే అస్సలు వీలవ్వదు. అనుకొని ఫైనల్గా అయితే ఆ రోజు అయితే రానే వచ్చింది. చాలా బాగా చూస్తున్నాను. మా వాడు నేను వెళ్ళను అని చెప్తున్నాడు. మా ఫ్రెండ్ బాయ్ చెప్తా ఉంటే అలా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి.